స్టార్ట్స్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రామభక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే అభినందనలు. గత 4-5 రోజులుగా మన ఆకివీడు రామాలయానికి సంబంధించి కావలసిన అన్ని అనుమతులు, ఏ అనుమతులు అయితే లేకుండా నిర్మాణం మొదలు పెట్టడానికి వీల్లేదు అని మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రావణ్ కుమార్ గారు తన పదునైన వాదనలో హైకోర్టులో వినిపించినప్పుడు 10 రోజుల క్రితం ప్రభుత్వ న్యాయవాదులు నేను కూడా కోర్టులో హాజరై అతను స్టే అడుగుతున్నాడు. ఎటువంటి స్టే అవసరం లేదు, వారు చెప్పినట్టుగానే అన్ని అనుమతులు తీసుకుని మేము పని ప్రారంభిస్తామని చెప్పి కోర్టులో చెప్పడం జరిగింది. అయినా అతను స్టే వచ్చిందని చెప్పి ఏదో కొంచెం మతి భ్రమించిన వ్యక్తిగా మాట్లాడుకున్నాడు. అదంతా ట్రాష్ అని చెప్పి నేను ఆ కోర్టు ఆర్డర్ని కూడా జతపరచడం అయింది అప్పుడే. సో వారు సూచించిన మేరకు, కోర్టు సూచించిన మేరకు అన్ని అనుమతులు, కలెక్టర్ గారి అనుమతి, మున్సిపల్ శాఖ అధికారుల అనుమతి, అలాగే పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆకివీడు మున్సిపాలిటీలో ఓవర్వెల్మింగ్ మెజారిటీతో ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, 19 మంది ప్రజాప్రతినిధులు, ఒకరు తటస్థం 18 మంది, 20 మందికి 18 మంది ప్రజాప్రతినిధులు ఆమోదించారు. ఒకరు వారి మతం వేరే మతం కాబట్టి, వారు చర్చ కూడా నడుపుకుంటున్నారు కాబట్టి అదే ప్రాంతంలో మరి వారి అభ్యంతరాన్ని తెలియజేశారు. ఒకరు ప్రశాంతంగా ఊరుకున్నారు. 18 మంది తమ మద్దతు తెలియజేశారు. మున్సిపల్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత ఈరోజు ఉదయం దశమి, అంటే పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం దశమి తర్వాత ఏకాదశి మొదలయ్యే గడియల్లో బ్రహ్మ ముహూర్తాన్ని తెల్లవారుజామున ప్రారంభించి ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం అంతా పండితులు నియమించిన ముహూర్తం ప్రకారం ఈ పనిని అన్ని ప్రభుత్వ అనుమతులతో పూర్తి చేయడం జరిగింది. సరే, ఫోకస్ చేయండి, చూసుకో. కరెక్ట్గా ఉందా? లైట్ స్క్రీన్ అవుతుందా? సో ఈ రకంగా నిన్న, అంటే ఈరోజు ఉదయం సుమారు 2 గంటల ప్రాంతంలో ప్రారంభమై 11:25 పూర్తయింది. డే లైట్లోనే జరిగింది. కొందరు ఐ థింక్ ఆ కుమారుల తాలూకా ఎవరు ఇంకా మరి వారి కడుపు మంట చల్లారక ఏదో రాత్రుల్లో చేసుకున్నారు, లేదంటే పోలీసులు పెట్టి చేసుకున్నారు అన్నట్టుగా మరి పరిపరి విధాల మాట్లాడుతున్నారు. డే లైట్లో ఎట్టు మధ్యాహ్నం చేస్తారంటారా? చేయలేరు కదా. ఎండాకాలం 45 డిగ్రీలు ఉంటే ముహూర్తాలు లేకుండా. మాకు కొన్ని నియమాలు ఉంటాయి మా హిందూ సంస్కృతిలో. ఏదైనా చేయాలి అంటే దానిలో సమయం, ముహూర్తం ఉంటుంది. దశమి ఏకాదశులు మాకు పవిత్రం. ఆ దశమి ఏకాదశి గడియల్లో చక్కటి బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించి ఏకాదశి గడియల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. శాస్త్రీయంగా పూజలన్నీ చేసి గతంలో అక్కడ ఉన్న సీతారామ హనుమ విగ్రహాలని, అలాగే ఒక మట్టి నందీశ్వరుని విగ్రహాన్ని కూడా అక్కడ
దగ్గరలోని వేరే ఆలయాల్లో పూజారులై వాటిని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది. నియమం ప్రకారం ఆ విగ్రహాన్ని ఎలాగా ఏమి చేయాలి అనేది, ఎందుకంటే పాడైపోయి ఉన్నాయి కాబట్టి అక్కడ మొత్తం అంతా డంప్ చేసి వాటి మీద కూడా విగ్రహాల మీద కూడా రకరకాల మరి ఆ ప్రాంతంలో పాత ఫోటోలు చూశారు కదా, ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి ఎవరిని అక్కడికి వెళ్ళకుండా చేసినందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. విగ్రహాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కట్టేది కృష్ణశిలతోటి చక్కటి రామాలయం కాబట్టి దేవతామూర్తుల ప్రతిమలు కూడా రాతి విగ్రహాలు వస్తాయి. అవన్నీ కూడా శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో సజావుగా పనులన్నీ జరుగుతున్నాయి. ఈ మ్యాటర్ గతంలో ఏ స్టే అయితే ఇవ్వలేదో అది అలా ఉండగా కాస్త తల చిట్లిందో ఏమో నాకు తెలియదు. ఒక వ్యక్తి ఒక స్త్రీతో, అదే లాయర్ ఒక స్త్రీని కంప్లైనెంట్గా పెట్టి ఒక కంటెంప్ట్ పిటిషన్, అలాగే మరొక పిల్లు, కంటెంప్ట్ ఈజ్ పర్సనల్, పిల్ పబ్లిక్, మరొక కంటెంప్ట్ పిటిషన్, ఒక పిల్లు కూడా ఒక న్యాయవాది వేయటం జరిగింది. సరే, అవి విచారణకి రాలేదు, రావచ్చు రాకపోవచ్చు కూడా. ఎందుకంటే పిల్లు వేయటం, కంటెంప్ట్ వేసిన వాడు పిల్లు వేయటం అనేది ఎవరు ఒప్పుకోరు. అయినప్పటికీ అన్ని అనుమతులు వారు చెప్పిన సుప్రీంకోర్టు ఏ తీర్పునైతే వారు ఆకలింపు చేసుకోలేక మరి అస్తవ్యస్తంగా ఆలోచించుకున్నారు, దాన్ని సరిగ్గా ఆకలింపు చేసుకొని ప్రభుత్వ అనుమతులతో, అది పబ్లిక్ ల్యాండ్ కాదు, పబ్లిక్ రోడ్డు కాదు, గవర్నమెంట్ ల్యాండ్కి పబ్లిక్ ల్యాండ్కి తేడా తెలియని కుహాన మేధావుల వలన కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇంకా కొద్దిమంది మరి అంటే సెక్యులరిజంకి తిలోదకాలు ఇచ్చి వారు మారిన మతం అంటూ మాట్లాడేవారు. మనకులాగా సర్వమత సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటూ మాట్లాడేవాళ్ళు కొంతమంది మరి రకరకాల రఘురామకృష్ణదాస్కి షాక్, అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. అన్నిటికీ సమాధానంగా అన్ని అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఈ ఆదివారం నాడు 11:25 అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. పూజాది కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే మే 3వ తారీఖు 7:14 శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. పండితుల సమక్షంలో ఎందరో కొన్ని వేలాది మంది 100 రూపాయల దగ్గర నుంచి కొంతమంది రూపాయి కూడా ఇచ్చిన దాతలు ఉన్నారు. వారందరికీ కూడా, ఎందుకంటే ఇన్ని వేల మందికి పేరు పేరున అంటే సీలింగ్ పెట్టాం 10,000 అని. సో 1 రూపాయి నుంచి 10,000 వరకు కూడా, ఎందుకంటే 1 రూపాయి అయినా 10,000 అయినా ఒకటే. కావలసింది భక్తుని యొక్క ఆసక్తి, ఆ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ మందికి అవకాశం ఉండాలనే మా కమిటీ వారు 10,000 రూపాయలు సీలింగ్ని పెట్టడం జరిగింది. అనుకున్న సమయానికంటే చాలా ముందుగానే మరి ధనం సమకూరింది. అంతకంటే ఎక్కువైతే కూడా ఇవ్వటానికి దాతలు సంసిద్ధంగా ఉన్నారు. అవకాశం ఉన్నవాడు తప్పనిసరిగా
ఆ దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు, అవకాశం ఉన్నవారు మే 3వ తారీఖు 7:14 ఆ శంకుస్థాపన కార్యక్రమానికి రాగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈలోపు మళ్ళీ కుమార్స్ మళ్ళీ ఏదన్నా హడావిడి చేసినప్పటికీ కూడా రామానుగ్రహంతో, ఎందుకంటే అన్ని క్లియరెన్స్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుకి పూర్తిగా లోబడే కోర్టుకి మేము ఏదైతే చెప్పామో దాని లిమిట్స్లోనే సంపూర్ణంగా న్యాయవాదుల సలహాలు తీసుకుని అన్నీ పరిశీలించి పరీక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి, ఆ ప్రాంతం వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది బయట ఉన్న నీల్ కుమార్స్ గ్యాంగ్కి తప్ప ఆ ప్రాంతం వారికి, అంటే ఆ గ్యాంగ్ అనుచరులు ఎవరిద్దరు ముగ్గురు ఉండొచ్చు, వారికి తప్ప ఆ ప్రాంతంలో వారు, ఎందుకంటే జరిగింది పట్టపాలు మొదలుపెట్టింది తెల్లవారుజాము గడియలు అయినప్పటికీ కూడా 11:25 దాకా జరుగుతూనే ఉంది. ఏ ఒక్కరూ కూడా వారి నిరసనని వ్యక్తం చేయలేరు. కానీ కొందరు సుదూర ప్రాంతాల్లో ఉన్న కొద్దిమంది నీలిముఖ గొడవలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. సరే, ప్రయత్నిస్తే మీ ఇష్టం. రామాలయ నిర్మాణం సజావుగా మీరు ఎక్కువ ప్రయత్నిస్తే అనుకున్న దానికంటే చాలా ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ విషయాన్ని తమ పత్రిక ద్వారా నా దృష్టికి తీసుకొచ్చిన సాక్షి యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ఎడిటర్ ఎవరో మరి ఎవరైనా ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు మై నోటీస్. ఆ తర్వాత రకరకాల వ్యక్తులు నోటుకొచ్చినట్టు వాగితే మీ ఛానల్లో ఆ వాగుళ్ళు కూడా చాలా ప్రస్ఫుటంగా, ఆ కోట్లు వేసుకున్న వాగుళ్ళు చాలా ప్రస్ఫుటంగా మీరు టెలికాస్ట్ చేశారు. ఇకనైనా మీకు నా విజ్ఞప్తి, దయచేసి ఆ పిచ్చి వాగుళ్ళు ఆ టెలికాస్ట్ ఆపితే మీ ఛానల్కి కాస్త గౌరవం పెరుగుతుంది. ఒక ఎవాంజలిస్ట్ ఛానల్గా మార్చుకోకండి మీ ఛానల్ని. ఏం కంటెంట్ మాట్లాడుతున్నారో చూసుకోండి. రఘురామకృష్ణరాజుని తిడితే పండుగ చేసుకునే విధంగా మీ ఛానల్ బిహేవ్ చేసుకోకుండా ఉంటే ఏమో మీకు మంచి జరుగుతుందేమో ఆలోచించుకోండి. నేను ఇంతకు మించి మీకు మంచి చెప్పటం మాకు మంచి కాదు. సంచేత చూద్దాం, ఇవాళ నుంచి నన్ను తిట్టిన ఆ నీలి మూకల చెత్త వీడియోస్ మీ ఛానల్లో వస్తాయో రాదు. బట్ ఇలాంటి వార్తలు ఆ దేవాలయం గురించి చక్కగా తెలియజేశారు. దానికైతే నా కృతజ్ఞతలు. అలాగే మరి ఆ తర్వాత ఒక వేగంగా పూర్తి చేయాలి అనుకున్నాం. ఆ వేగానికి మరింత వేగం చేకూర్చే విధంగా మరి నాకు అయిష్టంగా, అంటే నా మీద పోరాడుతూనే నాకు మా రామ భక్తుల మనోధైర్యాన్ని, ఆ పట్టుదలని మరింత పెంచి మరింత ఫాస్ట్గా మేము అహర్నిశలు శ్రమించి కోర్టుకు వెళ్ళి లాయర్ని అపాయింట్ చేసుకుని ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి, ఎందుకంటే ఆ కసి రాజేసిన ఆ నలుగురు కుమారులకు పదే నీళ్ళు అనవసరం అవసరం లేదు. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది వారు నీలి కుమారులు అని. అంచేత నేను నీలి కుమారులు అనే మాట మాట్లాడను. ఆ కుమారులకు కూడా నేను
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అది కూడా నా బాధ్యత. ఎందుకంటే మన మిత్రులే కాదు, మన శత్రువులు కూడా ఒక్కోసారి ఇండైరెక్ట్గా మనకు హెల్ప్ అవుతూ ఉంటారు. ఆ రకంగా ఆ నలుగురు కూడా మరి ఇండైరెక్ట్గా మరి ఒక సమాజాన్ని మాట్లాడితే మీద పడి రకరకాల దొంగ కేసులు పెట్టి దేవాలయం కట్టుకుంటానంటే కూడా కట్టుకోనివ్వకుండా అడ్డాలు పడి మరి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ చెట్టుకొకరు పుట్టుకొకరుగా అయిపోయి భరిస్తున్న ఒక సమాజాన్ని ఏకం చేసిన మీ నలుగురికి కూడా నేను ధన్యవాదాలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఈ విషయంలో సహకరించిన ఆకివీడు ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎంటైర్ పోలీస్ శాఖకి, అలాగే మా జిల్లా ఎస్పీ గారికి, మా జిల్లా కలెక్టర్ గారికి ముఖ్య అనుమతి కలెక్టర్ గారు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత త్వరితగతిన మళ్ళీ బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ చేసిన మున్సిపల్ శాఖ వారికి ఆర్థికంగా ఇది మా దేవాలయం, ఏ ఊర్లో ఉన్నదన్నది కాదు, ఇది మన రాముని దేవాలయం అని ముందుకొచ్చిన శ్రీరామ భక్తులు అందరికీ మా శ్రీరామ ఆలయ నిర్మాణ కమిటీ ఆకివీడు వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.